హలో, వెల్కమ్ టు సిగ్నేచర్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ 14th డిసెంబర్. ఇవాళ హిందూ న్యూస్ పేపర్ నుంచి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెన్స్ ఉన్నటువంటి టాపిక్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాము. ఫస్ట్ టాపిక్, లోక్సభలో కొద్దిమంది వ్యక్తులు చొరబడి స్మోక్ క్యానిస్టర్స్ విసిరినటువంటి సంఘటనకి సంబంధించింది. మన ఇండియాలో పార్లమెంట్ హైయెస్ట్ లా మేకింగ్ బాడీ. అలాంటి హైయెస్ట్ లా మేకింగ్ బాడీలో ఇలాంటి సంఘటన జరగడం అనేది రియలీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. ఇది ఒకవేళ వాళ్ళు నిరసన తెలపాలి అనుకున్నప్పుడు, మనది ప్రజాస్వామ్య దేశం, రకరకాల మార్గాల ద్వారా నిరసన తెలపచ్చు. కానీ ఈ విధంగా పార్లమెంట్లోకి చొరబడడం, సో ఎంపీల పైన ఇలా స్మోక్ వచ్చే విధంగా క్యానిస్టర్స్ విసిరడం, ఇలాంటివి మనం ఖచ్చితంగా ఒక సిటిజన్గా, ఇండియన్ సిటిజన్గా ఖండించాల్సినటువంటి అంశాలు ఇవి. పార్లమెంటు భద్రతకి సంబంధించి లోక్సభ అండ్ రాజ్యసభ రిలేటెడ్గా జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఆన్ ద సెక్యూరిటీ ఆఫ్ పార్లమెంట్ అనే ఒక కమిటీ ఉంటుంది. 16th లోక్సభ తర్వాత, అంటే ప్రస్తుతం ఉన్న 17th లోక్సభలో ఆ కమిటీ ఏర్పాటు చేయనట్టుగా తెలుస్తుంది. సో ఇలాంటి సంఘటనలు పార్లమెంట్ ఆవరణలో భద్రతా వైఫల్యాన్ని ఎత్తిచూపుతాయి. ఖచ్చితంగా పార్లమెంట్ భద్రతని స్ట్రెంథెన్ చేయాల్సినటువంటి అంశాన్ని కూడా నొక్కి చెబుతాయి. రైట్, నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తున్నాము. నెక్స్ట్ టాపిక్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీకి సంబంధించింది. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో గాజా రిలేటెడ్గా ఒక రెజల్యూషన్ మూవ్ చేశారు. ఈ రెజల్యూషన్కి అనుగుణంగా 153 దేశాలు ఓటేశాయి. అందులో ఇండియా కూడా ఉంది. యాక్చువల్లీ ఈ తీర్మానం దేనికి సంబంధించింది అంటే, గాజా పైన ఇజ్రాయెల్ దాడులు జరుపుతూ వస్తుంది కదా. ఇజ్రాయెల్ హమాస్ కాన్ఫ్లిక్ట్లో భాగంగా సీజ్ ఫైర్, కాల్పుల విరమణ, అట్లాగే సివిలియన్స్ యొక్క రక్షణకి సంబంధించి ఈ రెజల్యూషన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ రెజల్యూషన్కి అనుగుణంగా 153 దేశాలే ఓటేశాయి. ఈ రెజల్యూషన్ పాస్ అయింది. రీసెంట్గా ఇటువంటి రెజల్యూషన్ ఒకటి మూవ్ చేసినప్పుడు ఇండియా ఓటింగ్కి దూరంగా ఉంది. కానీ ఈసారి మాత్రం ఇండియా ఆ రెజల్యూషన్కి అనుకూలంగా ఓటేసింది. రైట్, నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తున్నాము. దానికంటే ముందు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ రెజల్యూషన్స్ని పాస్ చేయగలుగుతుంది, కానీ వాటిని ఎన్ఫోర్స్ చేయగలిగేటువంటి పవర్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, ఐక్యరాజ్య సమితి సాధారణ సభకు ఉండదు. రైట్, నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తున్నాము. నెక్స్ట్ టాపిక్ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి సంబంధించింది. రాజ్యసభలో సెంట్రల్ యూనివర్సిటీస్ అమెండ్మెంట్ బిల్ పాస్ అయింది. దీనికంటే ముందు ఆ బిల్ యాక్చువల్గా లోక్సభలో కూడా పాస్ అయిపోయింది. నెక్స్ట్ ప్రెసిడెంట్ అప్రూవల్ కోసం పంపుతారు. ఇది తెలంగాణలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుకి సంబంధించింది. సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని తెలంగాణలో ఏర్పాటు చేయబోతున్నారు. దానికోసమే ఈ బిల్ని ఇంట్రడ్యూస్ చేశారు. దీని ద్వారా సెంట్రల్ యూనివర్సిటీస్ యాక్ట్ని అమెండ్ చేశారు. రైట్, నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తున్నాము. నెక్స్ట్ టాపిక్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్కి సంబంధించింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గ్లోబల్ స్టేటస్ రిపోర్ట్ ఆన్ రోడ్ సేఫ్టీ, గ్లోబల్ స్టేటస్ రిపోర్ట్ ఆన్ రోడ్ సేఫ్టీ అనేటువంటి రిపోర్ట్ని రిలీజ్ చేసింది. దీంట్లో మెన్షన్ చేసింది ఏంటి అంటే, ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల కారణంగా జరుగుతున్నటువంటి ఆ మరణాల సంఖ్య 2010 నుంచి 2021 వరకు, అంటే ఒక దశాబ్ద కాలంలో ప్రపంచవ్యాప్తంగా తగ్గింది. కానీ అన్ఫార్చునేట్లీ ఇండియాలో ఈ సంఖ్య పెరిగింది. అంటే మన దగ్గర ఈ నెంబర్స్ మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం లేదు. బ్రాడ్గా చెప్పాలి అంటే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని బేస్ చేసుకుని చూసినప్పుడు, మన ఇండియాలో రోడ్ సేఫ్టీకి సంబంధించి మనం ఇంకా మెజర్స్ తీసుకోవాలి. ఇలాంటి మెజర్స్ తీసుకోవడం వల్ల ఈ రోడ్డు ప్రమాదాల ద్వారా సంభవించేటువంటి మరణాల సంఖ్యని మనం తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది. చాలా దేశాలు లైక్ బెలారస్, డెన్మార్క్, జపాన్, నార్వే ఇట్లాంటి దేశాలు కొద్ది వరకు సక్సెస్ సాధించాయి ఇలాంటి మరణాల సంఖ్యని తగ్గించడంలో. ఎందుకంటే రోడ్ సేఫ్టీ మెజర్స్ పెంచుతున్న కొద్దీ వీటిని మనం తగ్గించగలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రోడ్డు ప్రమాదాల ద్వారా జరిగేటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి అంశం ఏంటంటే, యంగ్ పీపుల్ మరణాల్లో ఒకానొక కారణం ఈ రోడ్డు ప్రమాదాలు ఉంటాయి. సో ఖచ్చితంగా వీటిని నివారించడానికి చర్యలు తీసుకోవాలి. రోడ్ సేఫ్టీని మరింత పటిష్టవంతం చేయాలి. రైట్, నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తున్నాము. నెక్స్ట్ టాపిక్
ఫార్మాసిటికల్ కంపెనీస్కి రిలేటెడ్గా ఉన్నటువంటిది. మనకి ఇండియాలో ఫార్మాసిటికల్ కంపెనీస్ యొక్క మార్కెటింగ్ ప్రాక్టీసెస్ని రెగ్యులేట్ చేయడానికి యూనిఫామ్ కోడ్ ఫర్ ఫార్మాసిటికల్ మార్కెటింగ్ ప్రాక్టీసెస్, యూనిఫామ్ కోడ్ ఫర్ ఫార్మాసిటికల్ మార్కెటింగ్ ప్రాక్టీసెస్, దీన్ని రివ్యూ చేయడానికి నీతి ఆయోగ్ ఒక కమిటీ ఏర్పాటు చేసింది. యాక్చువల్లీ ఇది మనందరికీ కామన్గా తెలిసినటువంటి విషయమే, కాకపోతే ఇప్పుడు సబ్జెక్ట్ పరంగా తెలుసుకుంటున్నాం. కామన్గా ఏంటి, డాక్టర్స్ ఉంటారు, ఈ డాక్టర్స్కి ఫార్మాసిటికల్ కంపెనీస్, ఈ మెడికల్ కంపెనీస్ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాయి. అట్లాగే అబ్రాడ్లో, ఫారెన్లో వాళ్ళు వర్క్షాప్స్ అటెండ్ అయినా, కాన్ఫరెన్సెస్ అటెండ్ అయినా ఈ ఫార్మాసిటికల్ కంపెనీస్ వాళ్ళని స్పాన్సర్ చేస్తాయి. దీనివల్ల ఫార్మాసిటికల్ కంపెనీస్కి అనుగుణంగా డాక్టర్స్ నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంటే అందరు డాక్టర్స్ కాదు, సమ్ సెక్షన్ ఆఫ్ ద డాక్టర్స్. సో ఈ ప్రాక్టీస్ని కొద్ది వరకు మనము కంట్రోల్ చేయాలి, దీని రిలేటెడ్ ఒక కోడ్ ఉండాలి. అలా వచ్చింది యూనిఫామ్ కోడ్ ఫర్ ఫార్మాసిటికల్ మార్కెటింగ్ ప్రాక్టీసెస్. అయితే దీని రివ్యూ కోసం ఏర్పాటైనటువంటి కమిటీ ఏం రికమెండ్ చేస్తుంది అంటే, ఈ ఫార్మాసిటికల్ కంపెనీస్ డాక్టర్స్ని స్పాన్సర్ చేస్తున్నాయి కదా కాన్ఫరెన్సెస్ అటెండ్ అవ్వడానికి ఫారెన్లో, దీన్ని మనం ఇండియాలో ప్రొహిబిట్ చేయాలి. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, ఫార్మాసిటికల్ కంపెనీస్ ఏ అయితే అమౌంట్ పే చేస్తాయో రీసెర్చ్ కోసము డాక్టర్స్కి, అది కూడా ట్యాక్సబుల్ అమౌంట్గా పరిగణలోకి తీసుకోవాలి. ఇలాంటి రికమెండేషన్ ఇచ్చింది ప్యానెల్. మనకి ఇండియాలో పేషెంట్ పైన ఈ కాస్ట్, ఈ బర్డెన్ తగ్గడానికి, ప్రజా ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విధంగా, వైద్య విధానాన్ని మెరుగుపరిచే విధంగా మనం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాము అంటే అందులో వన్ ఆఫ్ ద పాయింట్ ఇది కూడా రాసేటువంటి అవకాశం ఉంటుంది. రైట్, నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తున్నాము. నెక్స్ట్ టాపిక్ న్యూఢిల్లీ డిక్లరేషన్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడాప్టెడ్ అనేటువంటి టైటిల్తో వచ్చింది. మనకి 2024లో గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దీన్నే ప్రొనౌన్సియేషన్ జీపేగా మనము ప్రొనౌన్స్ చేస్తున్నాము. సో ఇందులో భాగంగా వరల్డ్ వైడ్గా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అభివృద్ధికి వాడుకుంటూనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎలా రెగ్యులేట్ చేయాలి అనే దానికి సంబంధించి ప్రపంచ దేశాలు కొన్ని రూల్స్ని ఫ్రేమ్ చేయబోతున్నాయి ఈ సమ్మిట్లో. గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇది ఇండియాలోనే జరగబోతుంది. అయితే ఈ సమ్మిట్ కంటే ముందుగానే మినిస్టర్ లెవెల్ సమ్మిట్ ఒకటి నిన్న స్టార్ట్ అయింది. ఈ మినిస్టర్ లెవెల్ సమ్మిట్లో ఢిల్లీ డిక్లరేషన్ని ఆమోదించారు. ఈ డిక్లరేషన్ దేనికి సంబంధించింది అంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని, డెమోక్రటిక్ వాల్యూస్ని, అట్లాగే హ్యూమన్ రైట్స్ని ప్రిజర్వ్ చేసే విధంగా రెస్పాన్సిబుల్ అండ్ సస్టైనబుల్ హ్యూమన్ సెంటర్డ్ యూజ్ ఉండే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండాలి అనే ఒక డిక్లరేషన్ని రూపొందించారు. దాన్ని ఈ దేశాలు, దాదాపు 28 దేశాలు, కంట్రీస్ ప్లస్ యూరోపియన్ యూనియన్ ఆమోదించాయి అన్నమాట. ఆ డిక్లరేషన్ని అడాప్ట్ చేసుకున్నాయి. మనకి గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 2024లో జరగబోతున్న ఆ సమ్మిట్ ఇంపార్టెంట్. సో అందులో వచ్చేటువంటి అవుట్కమ్ ఏంటి అనేది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని కంట్రోల్ చేయడానికి, దాన్ని డెవలప్మెంట్కి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాం అనేది ముఖ్యం. కాబట్టి ఆ టాపిక్ ఖచ్చితంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా మనకు అవసరం అవుతుంది. మళ్ళీ ఫర్దర్ డెవలప్మెంట్స్ వచ్చినప్పుడు మనం దాని గురించి డిస్కస్ చేస్తాము. రైట్, నెక్స్ట్ టాపిక్ ఎండ్ ద అన్సర్టనిటీ అనేటువంటి టైటిల్తో వచ్చినటువంటిది. మనకి తమిళనాడులో శ్రీలంక నుంచి వచ్చినటువంటి రెఫ్యూజీస్, శరణార్థులు కొన్ని వేలలో ఉంటారు. రైట్, దాదాపుగా తమిళనాడులో ఒక 91,000 మంది ఉన్నటువంటి 91,000 మంది ఉన్నటువంటి అంచనా. వీళ్ళంతా ఇండియన్ ఆరిజిన్ తమిళియన్స్. శ్రీలంకలో ఉన్నప్పటికీ వాళ్ళంతా మన దేశానికి సంబంధించిన వాళ్ళే. రెఫ్యూజీస్గా మళ్ళీ తమిళనాడుకు వచ్చారు శ్రీలంక నుంచి. అయితే మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళని తిరిగి శ్రీలంకకి తిప్పి పంపాలనేటువంటి ఆలోచనలో ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, కొద్దిమంది సిటిజన్షిప్, ఇండియన్ సిటిజన్షిప్కి క్వాలిఫై అయ్యున్న వాళ్ళు ఉన్నారు. సో అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో గుర్తించాలి, వాళ్ళకి సిటిజన్షిప్ కల్పించాలి. అట్లాగే మిగతా వాళ్ళని తిప్పి పంపడానికి సంబంధించి శ్రీలంకతో చర్చలు జరపాలి. ఎందుకంటే వాళ్ళు రెఫ్యూజీస్ అయినప్పటికీ, శరణార్థులు అయినప్పటికీ వాళ్ళు డిగ్నిఫైడ్గా జీవించాలి అని మెన్షన్ చేస్తూ రాసినటువంటి ఆర్టికల్ ఇది, ఎడిటోరియల్లో వచ్చింది. రైట్, నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తున్నాము. నెక్స్ట్ టాపిక్ గాజా అ న్యూ పాయింటర్ టు ఇండియాస్ చేంజ్డ్ వరల్డ్ వ్యూ అనేటువంటి టైటిల్తో వచ్చింది.
ఈ ఆర్టికల్లో మెన్షన్ చేసింది ఏంటి అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ మన ఇండియా యొక్క ఫారిన్ పాలసీ ఏ విధంగా మారుతూ వచ్చింది అనే దాన్ని చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఫస్ట్ మనము ఇండియా 1947లో పాలస్తీన్ పార్టీషన్ని వ్యతిరేకించింది. లేటర్ ఆన్ ఇజ్రాయెల్ని ఒక దేశంగా రికగ్నైజ్ చేసింది ఇండియా. కొన్ని దశాబ్దాల పాటు పాలస్తీన్తో మన రిలేషన్ బాగున్నాయి, కానీ 1992 తర్వాత ఇజ్రాయెల్తో రిలేషన్షిప్ మెరుగుపడింది. రైట్, మన ఇండియా 2 స్టేట్ థియరీని సపోర్ట్ చేస్తుంది, అంటే పాలస్తీనా అండ్ ఇజ్రాయెల్ 2 స్టేట్ థియరీని ఇండియా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. రీసెంట్ టైమ్స్లో చూస్తే మనము ఇజ్రాయెల్ పైన అటాక్ జరిగిన వెంటనే మన ఇండియన్ గవర్నమెంట్ వెంటనే రెస్పాండ్ అయింది. ఇండియా ఇజ్రాయెల్కి పూర్తి స్థాయి మద్దతు తెలిపింది. అయితే పాలస్తీనా ఈ గాజాకి సంబంధించి సీజ్ ఫైర్ రిలేటెడ్ యుఎన్జిఏ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో రెజల్యూషన్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఫస్ట్ ఇండియా ఆ రెజల్యూషన్ ఓటింగ్లో పాల్గొనలేదు, కానీ నిన్న ఆ ఓటింగ్లో పాల్గొంది. రైట్, ఖచ్చితంగా గాజాలో సీజ్ ఫైర్ ఉండాలి అనే దానికి సంబంధించి బ్రాడ్గా ఇందులో మెన్షన్ చేస్తుంది ఏంటంటే మన దేశానికి సంబంధించినటువంటి ఫారిన్ పాలసీ గ్లోబల్ డైనామిక్స్ని బట్టి, మన దేశానికి సంబంధించినటువంటి సెక్యూరిటీ కన్సర్న్స్ని బట్టి, నేషనల్ లెవెల్ పొలిటికల్ లీడర్షిప్స్ని బట్టి ఇలా రకరకాల కారణంగా మన ఫారిన్ పాలసీ చేంజ్ అవుతూ వస్తుంది అని రాసినటువంటి వెరీ ఇన్ఫర్మేటివ్ ఆర్టికల్ ఇది. రైట్, ఇది ఇవాల్టి హిందీ న్యూస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ డే మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.